నమస్కారం. ఈ రోజున సూలూరుపేట నుంచి నాగరాజు గారు అదేవిధంగా వెంకటేష్ గారు రావడం జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అంత దూరం నుంచి రావడం జరిగింది, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. కేఎన్ఎం 12368 అనే వరి వంగడం చూడడానికి సూలూరుపేట నుంచి రావడం జరిగింది. ఇది పంటకాలం 130 to 135 డేస్, 130 to 135 డేస్. మనం తెలంగాణ నవంబర్ 20న 2024 నవంబర్ 20న మనం ఈ పైరు వేయడం జరిగింది. అంటే విత్తనాలు చల్లకం జరిగింది, అంటే నారుమడిలో. తర్వాత డిసెంబర్ 13-14 తేదీల్లో మనం నారా తేయడం, అంటే 23-22 రేంజ్లో, అంటే లేతనారు నాటడం జరిగింది. కొలుపులు, ఈ గ్యాస్ డీజిల్ అవన్నీ చెప్పే మట్టి ద్రావణాలు, స్ప్రేయింగ్లు, ఈ విధంగా ఏ గొలుసు తీసుకున్నా కూడా సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇదేంటంటే మన నెల్లూరు జిల్లాలో రబీకి ఖరీఫ్కి రెండింటికి అనుకూలంగా ఉండే వరి వంగడాలు వేసుకోవాలి మనం. ఇప్పుడు తెలంగాణ సోన మనం వేసుకోలేం, ఏది నెక్స్ట్ ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ మనం వేసుకోలేం, ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. దాని పొదులుగా ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉన్నాయని నూతన వరి రకాలు తీసుకుని రావడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం అన్నగారు నేను ఎన్ఎల్ఆర్ అదే RNR 31479 లావూరి కృష్ణ గారు వరి వంగడం క్రియేట్ చేశారు, దాన్ని వేయడం జరిగింది కొత్త రకం. అదేవిధంగా KNM 12368 కొత్త రకం శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. దాన్ని వంగల వెంకటరెడ్డి అన్న గారు పంపించడం జరిగింది. అది హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. ఇది NLR 3648 వెనకాల ఉండేది మనం చూసేది. ఇది ఏంటంటే మన నెల్లూరు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించారు. నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో, అసలు నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాకి పెట్టింది పేరు వరి. అంటే దాదాపు 80% మన జీవనోపాధి అంతా వరి పండించడమే, వరి సాగు చేయడం. ఆ విధంగా ఆ నెల్లూరు వరి వంగడం, నేను ఫస్ట్ CVR మెథడ్ ఫార్మింగ్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన నెల్లూరు జిల్లా వరి వంగడమే. NLR 3449 నెల్లూరు మసూరి. ఆ విధంగా మన అది సక్సెస్. ఇంకా వస్తా ఉన్నారు సార్ వాళ్ళు కూడా, వస్తా ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం సార్ వాళ్ళు వస్తే మళ్ళీ ఇంకోసారి దాని గురించి ప్రతి ఒక్క అణువు తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉండి నెల్లూరు జిల్లా వరి వంగడం మనము పబ్లిష్ చేసుకోవాలి. అంటే ఆ గింజల దమ్ము ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు RNR 15048 చెప్పని అవసరం లేదు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు 2015లో. షుగర్ లెస్ లాగా ఒక వెలుగు వెలుగుతా ఉంది. అదేవిధంగా BPT 5204 మొన్ననే ఉరుకోదు పోసే దాన్ని, అది కూడా ఒక వెలుగు, అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలుగుతా ఉంది అది కూడా. అంటే ఆ విధంగా అన్ని వరి వంగడాలు కూడా సక్సెస్ కాలేవు. రైతు సోదరి మనం కూడా గమనించాల్సిన విషయం, ఏ వరి వంగడం అయితే ఆ వరి వంగడాన్ని వేయకూడదు. మనం కాలానుకూలంగా క్లైమేట్ ప్రకారంగా మనం జాగ్రత్తగా, ఎందుకంటే ఒక రోజు కాదు 2 రోజులు, దాదాపు 4-5 నెలల పాటు మన టైము, మన మనీ, మనం మొత్తం సర్వస్వం దాని మీద దారబోస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా. మీరు KNM 12368 వేసుకోండి, మంచిది, ఏమి ఇబ్బంది లేదు. నేను మీకు ఏమైనా డౌట్లు, సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా నేను అందిస్తాను దాని గురించి, ఎందుకంటే ఆల్రెడీ మనం పంట పండించాం కాబట్టి. 2 రబీకి ఖరీఫ్కి వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నాగరాజు గారు, మీరు మన పొలాల సందర్శించడానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సూలూరుపేట నుంచి రావడం వెంకటేష్ గారు, మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మామూలు విషయం కాదు, 100 కిలోమీటర్ల దూరం రావడం తాత వీళ్ళు సూలూరుపేట నుంచి రావడం జరిగింది మన KNM 12368 అనే ఊరి రకం చూడడానికి. ఇక 10 రోజులు అయిన తర్వాత ఇంకేం ఉండదు అక్కడ చూడడానికి కూడా, ఏదైనా ఊరికి కొత్త అయిపోద్ది. కాబట్టి ఏదైనా ఫీల్డ్లో ఉన్నప్పుడే రావడం జరుగుతుంది. చూసుకోవడం, పంట వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ వరి వంగడం చూసుకోవడం కంపల్సరీ, ఇది 100% మ్యాండేటరీ. చూసుకున్న తర్వాత మనకు అవగాహన వస్తుంది, ఓ ఈ విధంగా ఉంది, ఇంక వేసుకోవచ్చు. లేదు మనకి వద్దు అనుకుంటే ఆగిపోవడం. అట్లాగా కంపల్సరీగా చూడడం. అంటే ఎంతసేపు ఫోటోలు వీడియోలు చూసిన దానికన్నా రియాలిటీగా డైరెక్ట్ లైవ్ లో చూసి ఆ గింజ ఎట్టుంది, ఆ పరిమాణం ఎట్టుంది, ఆకు ఎట్టుంది, ఎవ్రీథింగ్ చూసుకొని ఇంక ఓకే అనుకుంటే అప్పుడు వేసుకోవడం. మీకు ప్రత్యేక కృతజ్ఞత చెప్తా ఉన్నాను. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. నేను సూలూరుపేట గ్రామం నుంచి వచ్చాను. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలానికి. ఇక్కడ హర్షాన్ని కలవడం జరిగింది. నూతన వరి వంగడం 12 1238 కొత్త నూతన వరి వంగడాన్ని చూసాము. పంట చాలా అద్భుతంగా ఉంది, ప్రకృతి వ్యవసాయము. అలాగే NLR 3648 అది కొత్త నెల్లూరు వరి పరిశోధన కేంద్రం నుంచి హర్షాన్ని చాలా ఎక్సలెంట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి. ఇది నూతనంగా వచ్చిన వరి వంగడం కాబట్టి రైతు సోదరులందరికీ నా విజ్ఞప్తి, అందరూ దీన్ని మన జిల్లా వ్యాప్తంగా డెవలప్ చేయాలని, హర్ష అన్న దీన్ని ఎక్కువగా తీసుకుని వెళ్తారని, ఇంకా పైకి ఎక్కడికి అన్ని జిల్లాలకి రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేయాలని. మన నెల్లూరు వంగడం కాబట్టి, మన నెల్లూరు రైతులం కాబట్టి మనందరం దీన్ని ఇంకా ప్రపోజ్ చేసి. మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఒక వరి వంగడం తీసుకొచ్చినప్పుడు
ఆ వరి వంగ ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకు అనుభవపూర్వకంగా ఇప్పుడు మీరు వచ్చి చూసారు దాని కేఎన్ఎం. నేను కూడా దాదాపు 750 కిలోమీటర్లు పోయి ఈ కేఎన్ఎం 12368 ఆడ వేసాడు అన్న. నేను డైరెక్ట్ లైవ్ మనం చూస్తే గానీ నమ్మకూడదు. మనం ఏది అంటే ఎన్నో నెలల పాటు మన సమయం, మన టైము, మనం మొత్తం దాని మీద సర్వస్వ ధరపోస్తున్నాం కాబట్టి ఒక రోజు 2 రోజులు అనుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దాదాపు 4-5 నెలల పాటు ఉంటది కాబట్టి ఒక వరి వంగడం వేసేటప్పుడు అంటే విత్తన రకం, విత్తు కొద్ది పంట, విత్తనం సెలక్షన్, ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడే సక్సెస్ సాధించినట్టు మనం లెక్క. విత్తనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వేసుకొని పంటలు జాగ్రత్తగా చేసుకోగలిగితే మంచి దిగుబడులు సాధించగలుగుతాం. అంటే ఇప్పుడు తెలంగాణ సోన మనం వేసుకోలేం. దానికి ఆల్టర్నేట్గా ఏమైనా వేసుకోవాలన్న సూచనలో నేను ఉన్నప్పుడు RNR 3147 కొత్త రకం పోయిన సంవత్సరం వేసాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2 రకాలు KNM 12368, NLR 3648. మనం బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేదంటే దాని గురించి, ఎందుకంటే మన వల్ల ఏరే వాళ్ళు ఇబ్బంది పడకుండా కాకూడదు. అందువల్ల అంటే ఏ వరి వంగ అంటే అన్ని వరి వంగడాలు కూడా సక్సెస్ కాలేవండి. ఏంటంటే కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి. అందువల్ల జాగ్రత్తగా, అసలు ఎన్నో వరి వంగడాలు వస్తూ ఉంటాయి, అన్ని కూడా మనం వేయలేం. అందువల్ల కొన్ని మాత్రం సెలెక్ట్ గా చేసుకొని ఇప్పుడు KNM 12368 ఎక్సలెంట్, ఇప్పుడు NLR 3648 ఎక్సలెంట్, ఇంకా BPT 5204 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా RNR 15048 గురించి కూడా చెప్పాల్సిన అవసరం. KNM 1630 కూడా మనం చాలా మంది వేస్తుంటారు KNM. అట్లాగా ఏ వరి వంగడం అయినా ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీగా ముగ్గురు మెప్పించాలి. ఏది ఫార్మర్స్, ఇప్పుడు మన తోటి రైతు సోదరులు, రైస్ మిల్లర్లు, ఏంటంటే రైస్ ఆడిచ్చేవారు, అదేవిధంగా రైస్ కన్జ్యూమర్స్, వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. వరి వంగడం సక్సెస్ కావడానికి వీళ్ళు ముగ్గురు కానీ సాటిస్ఫాక్షన్ చేస్తే ఆ వరి వంగడం సక్సెస్ తిరుగులేదు దానికి. ఓకే, నమస్కారం అండి. నా పేరు నాగరాజు, సులూరుపేట నుంచి వచ్చాము. మేము విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామం హర్ష గారిని కలవడం జరిగింది. ఇక్కడ పంటలు KNM 12368 విజిటింగ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా NLR 3648 అది కూడా చేస్తున్నారు. మన నెల్లూరు వరి పరిశోధన వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కాలు బలం బాగుంది. పంట కూడా దిగుబడి చూసినందుకు 10 రోజులు కోసే అవకాశం ఉంది. అవకాశం ఉంది. చాలా బాగుందండి. కాలు బలం బాగుంది. పడిపోని రకము, అద్భుతంగా ఉంది వెరైటీ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కూడా దాన్ని వేసి మీరు కూడా చెప్పాలి దాని గురించి రిజల్ట్. ఓకే.